దిస్ ఇస్ రాఘవ్. వెల్కమ్ బ్యాక్ టు మీడియా ట్రీ. ఈరోజు మన స్టూడియోలో వైసీపీ అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. నిమ్మగడ్డ గారి విషయంలో మీ యొక్క విభేదాలు ఉన్నాయని పార్టీలో కానీ ప్రతిపక్ష నాయకుల్లో కానీ నానుతున్న మాట సార్, దాని విషయంలో మీరేమంటారు సార్? నథింగ్ పర్సనల్ అండి. యాజ్ అన్ ఎలక్షన్ కమిషనర్ యూ షుడ్ బి లైక్ ఓపెన్ అండ్ ఇంపార్షియల్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఓకే. సో ఆయన ఆ విధంగా ఇంపార్షియల్గా ఉన్నారా లేదా, ఆయన డ్యూటీస్ సక్రమంగా చేస్తున్నారా లేదంటే కొంచెం డిబేట్ చేయొచ్చు. ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గారు ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ అవ్వలేదు. లాస్ట్ 3-4 years నుంచి 5 years నుంచి ఉన్నారు కదా. ఈజ్ ఇన్ ద ఎడ్జ్ ఆఫ్ రిటైర్మెంట్ నౌ నెక్స్ట్ మంత్ మార్చ్. రమేష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఎలక్షన్ కమిషనర్గా ఉండి 2018లో ఎందుకు ఎలక్షన్స్ కండక్ట్ చేయలేదు, దిర్ ఇస్ నో ఆన్సర్. ఓకే. అప్పుడు హైకోర్టులో కూడా ఆర్డర్ వేసిన తర్వాత కూడా ఎందుకు ఎలక్షన్స్ కండక్ట్ చేయలేదు, నో ఆన్సర్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషనర్. అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేసిన తర్వాత హీ టుక్ అడ్జర్న్మెంట్స్, కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నంతకాలం హీ నెవర్ రిప్రజెంటెడ్ ఆర్ ఎనీ సుప్రీంకోర్టు నుంచి ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద అడ్వకేట్లు తీసి ఆర్గ్యుమెంట్లు కూడా ఏమీ చేయలేదు. ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా క్వశ్చన్ చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈనాడు క్వశ్చన్ చేయలేదు. ఏంటి ఇవన్నీ టైం ల్యాప్స్ అవుతున్నా ఇవన్నీ ఒక ఆస్పెక్ట్స్. ఏది విత్ రెస్పెక్ట్ టు పంచాయతీరాజ్, జెడ్పీటీస్, ఎంపీటీస్ అండ్ సర్పంచెస్. చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉండేటప్పుడు వై హీ డిడ్ కండక్ట్ మున్సిపల్ ఎలక్షన్స్, కార్పొరేషన్స్ ఎలక్షన్స్, దానికి సమాధానం లేదు. తిరుపతి ఎలక్షన్స్ ఒక 5-10 ఏళ్ళు అయిపోయింది. విశాఖపట్నం ఎలక్షన్స్ 5-10 ఏళ్ళు అయిపోయినాయి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానమైన పట్టణాలు అవి విశాఖపట్నం అండ్ తిరుపతి. 5-10 ఏళ్ళు అంతకు ముందర కండక్ట్ చేయలేదు. సబ్సిక్వెంట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు ఈ రోజు వరకు కండక్ట్ చేయలేదు. వాట్ ఈస్ హిస్ ఆన్సర్? సో మీరు ఒక నాయకుడిగా క్వశ్చన్ చేశారు తప్ప పర్సనల్ నథింగ్ పర్సనల్. అంటే ఆయన ఎలాగ ఎలక్షన్ కమిషనర్ కింద ఆయన క్లెయిమ్ చేస్తున్నప్పుడు, సుప్రీంకోర్టులో హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు ఒక ప్రైవేట్ హోటల్కి వెళ్ళి తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకులు, ప్రస్తుత బీజేపీ నాయకులు, వాళ్ళతో ప్రైవేట్ చర్చలు ఎలా ఏ బేసిస్లో చేస్తారు? జనరలీ ఒక ప్రోటోకాల్ అనేది మెయింటైన్ చేయాలి కదా. అండ్ దట్ టు ది సీక్రెట్ డిస్కషన్ విత్ పొలిటికల్ పార్టీస్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అండ్ యూ షుడ్ నాట్ హ్యావ్ డన్. ఏదైనా ప్రైవేట్ ఫంక్షన్కి పెళ్ళికి వెళ్ళడం అనేది నార్మల్, అవి పర్సనల్ లెవెల్ అది, బట్ నాట్ ఫర్ కన్సల్టేషన్ ఫర్ పొలిటికల్ గెయిన్స్ అండ్ మిస్డీడ్స్. ఓకే. ఇంకోటి సార్, పంచాయతీ ఎన్నికల్లో పార్టీ రహితంగా జరుగుతుందని ఒక మాట, మా పార్టీ తప్పకుండా గెలుస్తుందనేది ఒక మాట. దీన్ని బట్టి చూస్తే మీ పార్టీ అనేది ఆత్మరక్షణ ధోరణిలో పడిందనేది మాట, మీరేమంటారు సార్? లేదు. సర్పంచ్ ఎలక్షన్స్ వరకు ఇట్ ఈస్ అబౌవ్ పాలిటిక్స్ ఉండాలి అండ్ వితౌట్ పార్టీ సింబల్లో జరుగుతాయి ఎలక్షన్స్. జెడ్పీటీస్, ఎంపీటీస్, మున్సిపల్ ఎలక్షన్స్, వార్డ్ ఎలక్షన్స్, నగరపాలికలు ఇవన్నీ కూడా విత్ సింబలే జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్ర సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు గత 18 months ఆర్ లెస్ దెన్ 2 years వరకు ఆయన చేసిన కార్యక్రమాలు, వెల్ఫేర్ మెజర్స్, ఆయన తీసుకుని వచ్చిన మార్పులు, ఆయన తీసుకుని వచ్చిన పెను మార్పులు, నాడు నేడు కార్యక్రమం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్, హాస్పిటల్స్ అన్నిటికీ చేయూతనిచ్చే విధంగా వెళ్తున్నాం. లాస్ట్ 5 years చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు ఏనాడన్నా గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మీద దృష్టి పెట్టారా? సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్స్ మ్యాచింగ్ ఫండ్స్ ఇస్తే ఇవన్నీ కూడా జరిగేవి. ఈనాడు ఆ దృష్టి పెట్టలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నరేంద్ర మోడీ గారు తత్వం అర్థం చేసుకుని, సెంట్రల్ గవర్నమెంట్ మార్పులు అర్థం చేసుకుని, ఎర్లియర్ ప్లానింగ్ కమిషన్ ఉండేది, నీతి ఆయోగ్ ఉన్నది, అండ్ మార్పులు కూడా వచ్చినాయి. స్మార్ట్ సిటీస్ వచ్చినాయి, హెరిటేజ్ సిటీస్ వచ్చినాయి. ఇలాగా అంటే ప్రతిదీ కూడా ఒక స్కీమ్ వైజ్ నడుస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్స్. సో ఆ స్కీమ్లో మనం సూట్ చేసుకుని, మనం క్లెయిమ్ చేసుకుని ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ని తీసుకుని వచ్చే విధంగా ఉంటుంది. దానికి ఒక 2-3 అడ్వైజర్స్ దానికోసం అపాయింట్ చేశారు. వారు అడ్వైస్ వేసుకుని మేము నడవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ని ఫండ్స్ వస్తున్నాయి. మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఎందుకు ఫండ్స్ రావట్లేదు? ఆంధ్ర రాష్ట్రానికి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే కోస్ట్. 1200-1300 kilometers ఉన్నది, లాంగెస్ట్ కోస్ట్. భారతదేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఆంధ్ర రాష్ట్రం. సో ఆ కోస్ట్ని ఉపయోగించుకుని, సముద్ర తీరాన్ని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి గారు 11 అంటే 8 హార్బర్స్, 3 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్స్ స్టార్ట్ చేయడం జరిగింది.
మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు? దానివల్ల ఏమో ట్రెడిషనల్ మత్స్యకారులకు ఉపయోగపడుతుంది, ఫిషింగ్ ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి ఉపయోగపడుతుంది, అండ్ టూరిజంకి ఉపయోగపడుతుంది ఈ ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేస్తే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాట్ వీ స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ వాట్ వీఆర్ సేయింగ్ అండ్ వాట్ వీఆర్ డూయింగ్, నేనున్నాను, నేను విన్నాను అని చెప్పి పాదయాత్ర చేసిన తర్వాత, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత, ఇంత మెజారిటీ ఆంధ్ర సీఎంగా అయిన తర్వాత నేను చేశానని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఈ ప్రధానంగా ప్రజలకి ఎవరితో ఇంటర్ఫేస్ ఉంటుంది, ఏం కావాలి, సామాన్య ప్రజల గురించి, డబ్బులు ఉన్న వాళ్ళకి ఒక రేషన్ కార్డు కావాలి, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ విధంగా ఇవ్వగలుగుతున్నాం. ఒక పట్టా కావాలి, ఇల్లు కావాలి, రేషన్ ఒక క్వాలిటీ ఉన్న రేషన్ ఇచ్చే విధంగా. మన రీసెంట్గా వెహికల్స్ కూడా ఇవ్వడం, డోర్ డెలివరీ ఇవ్వడం జరుగుతున్నది రేషన్లో. సాచురేషన్ పాయింట్ లెవెల్లో వెల్ఫేర్ మెజర్స్ అన్నీ తీసుకుని వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జన్మభూమి కమిటీ ఒక ప్యారలల్ సెటప్ తీసుకుని వచ్చి, ఆ జన్మభూమి కమిటీ మెంబర్స్ అని తెలుగుదేశం వాళ్ళు అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఫేవరెటిజం చూపించేవారు అండ్ గవర్నమెంట్ వ్యవస్థని దెబ్బతీసేవారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుని విలేజ్ లెవెల్లో కానీ, వార్డ్ లెవెల్లో, మున్సిపాలిటీ లెవెల్లో వీళ్ళని ఉపయోగించుకుని గవర్నమెంట్ స్కీమ్స్ని డోర్ స్టెప్ తీసుకుని వచ్చే విధంగా ఉపయోగించుకుంటున్నాం. గవర్నమెంట్ వ్యవస్థకి చేయూతనిచ్చే విధంగా ఎక్స్టెన్షన్ కింద వీళ్ళని ఉపయోగించుకుంటున్నాం. సో అకౌంటబిలిటీ పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, మిస్యూజ్ ఏదైనా ఉంటే అది కంట్రోల్ చేస్తున్నాం. కొంతమంది డబ్బులు ఉన్నవాళ్ళు కూడా రేషన్ కార్డు, రేషన్ షాపు, రేషన్ కార్డు, వెల్ఫేర్ మెజర్స్ కూడా వెనకాడకాడ ఈ రోజుకు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. అవి కంట్రోల్ చేస్తున్నాం కదా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనందరికీ తెలిసిన విషయం, సబ్సిడీ ఆన్ గ్యాస్ సిలిండర్స్ వాలంటరీగా వదిలిపెట్టుకోండి అని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. చాలామంది వదిలిపెట్టుకున్నారు. మరి 30-40 సంవత్సరాల నుంచి కరోడ్పతిలు కూడా గ్యాస్ సబ్సిడీ ఎంజాయ్ చేస్తున్నారు కదా, అవసరమా? అవును సార్. ఆ మార్పు ఆయన తీసుకుని వచ్చారు, మనం ఫాలో అవుతున్నాం. ఈరోజు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ, ఎల్పిజి సిలిండర్స్ వెసులుబాటు కానీ అందుబాటులోకి 40-50% ఉన్నది 70-80% దాకా వచ్చింది భారతదేశంలో. అండ్ ఆంధ్ర రాష్ట్రం 90% దాకా వచ్చింది, 95% దాకా వచ్చింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ మంచి చేసేవి మనం కూడా ముందుండి నడిపించేటప్పుడు ఆటోమేటిక్గా సామాన్య ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. సో ఆ విధంగా నడుస్తున్నాం కాబట్టి మాకు ఇబ్బంది ఏం లేదు. పార్టీలు, కులాలు, మతాలు అతీతంగా మేము నడుచుకుంటున్నాం కాబట్టి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కానీ, నగరపాలిక, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఏ ఎలక్షన్స్ వచ్చినా గెలిచే ఆస్కారం వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఉన్నదని మేము ఎంఫసిస్ చేస్తున్నాం. ఇంకోటి సార్, ఇది ప్రతి ఒక్కరిలో ఉన్న క్వశ్చన్. ఇప్పుడు జనసేన పార్టీకి చిరంజీవి గారు వాళ్ళ యొక్క ప్రచారానికి కానీ సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒకటి మాట వచ్చింది. కానీ చిరంజీవి గారు జగన్ గారికి చాలా సన్నిహితంగా ఉండడం మనకు అందరికీ తెలిసిందే. కానీ దీన్ని ఎంతవరకు జరుగుతుంది, ఎంతవరకు జరగదు అనేది? అంటే మాట్లాడవలసిన వాళ్ళు మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలి? చిరంజీవి గారు మాట్లాడాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారే నాగబాబు మాట్లాడాలి. మధ్యలో ఈ కామెడీ స్టార్ ఎందుకు? నాదెండ్ల మనోహర్. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్నవాళ్ళు జనసేనలో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. నాదెండ్ల మనోహర్ ఇంట్లో ఉన్నవాళ్ళు జనసేనలో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. నాదెండ్ల మనోహర్ అయితే జనసేనలో ఉన్నాడు, వాళ్ళ నాన్న బీజేపీలో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏ పార్టీకి సింపథైజర్స్? వాళ్ళు ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ ఏ పార్టీకి సింపథైజర్స్ చెప్పమనండి. తెలుగుదేశానికా, బీజేపీకా? జనసేనకి అయితే కాదు, నాకు తెలుస్తుంది. సో వాళ్ళు చిరంజీవి గారిని చిరంజీవి గారు ఎవరికి ఆయన ఎవరికైనా బాధ్యతగా, లేకపోతే పొలిటికల్గా ఎవరికన్నా సపోర్ట్ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? ఆయన ప్రధానంగా సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ గారికి ఇవ్వాలి. ఎందుకంటే రాజ్యసభ ఇచ్చి మినిస్టర్ చేశారు. అండ్ టెక్నికల్గా ఆయన రిజైన్ చేయలేదు కాంగ్రెస్ నుంచి, రెసిగ్నేషన్ లెటర్ పెట్టలేదు. హీఈస్ నాట్ యాక్టివ్ ఇన్ కాంగ్రెస్. అండ్ ఆయన అన్నది ఏంటంటే, నేను పాలిటిక్స్కి దూరంగా ఉంటాను, ఫిల్మ్ ఇండస్ట్రీకి, మా ఫ్యామిలీ మెంబర్స్కి వాటెవర్, తప్పేం కాదు కదా. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరి కోసం, తన ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం ఉభయ తెలుగు రాష్ట్ర సీఎంతో సఖ్యతగా నేను నడుచుకుని వెళ్తాను. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయో మీకే తెలుసు బాగా. సో ఆ క్రాఫ్ట్స్లో ఉన్నవాళ్ళు, చిన్నవాళ్ళు, సన్నకారు, స్మాల్ అండ్ మీడియంకి చేయూతనివ్వాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ అసిస్టెన్స్ కానీ, స్టూడియోలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ, వాళ్ళకి కోవిడ్లో వెల్ఫేర్ ఒక చేయూతనిచ్చే విధంగా మినిస్టర్స్ రిక్వెస్ట్ చేయడం, ఆ ఆస్పెక్ట్స్లో ఉన్నారు తప్ప
పొలిటికల్గా ఒక పార్టీకి వంత పాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అది స్టేట్మెంట్ చిరంజీవి గారి దగ్గర రావాలి. బ్రదర్గా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తారు, నాగబాబు గారు సపోర్ట్ చేస్తారు, పెద్ద దాంట్లో ఇబ్బంది ఏముంది. పొలిటికల్గా సపోర్ట్ చేస్తారా లేదా అంటే లెట్ చిరంజీవి రియాక్ట్, నాట్ నాదెళ్ల మనోహర్. నాదెళ్ల మనోహర్ రియాక్ట్ అవ్వాలంటే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏ పార్టీయో చెప్పమనండి. ఓకే సార్, ఇంకొకటి సార్, ఏకగ్రీవ పంచాయతీలకి మీ పార్టీ తరపు నుంచి వచ్చి ఏకగ్రీవంగా ఉన్న వాళ్ళకి మాత్రమే నరజానాలు ఇస్తున్నారా, లేకపోతే వేరే వాళ్ళకి కూడా? దిస్ ఇస్ రిడిక్యులస్. అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఈరోజు యునానిమస్ ఏకగ్రీవాలు లేదా సార్ అందరూ ఇచ్చేది దిస్ ద గవర్నమెంట్ జియో వాట్ హెస్ బీన్ బ్రాట్ అవుట్. అండ్ వీళ్ళందరూ కూడా చాలామంది కూడా చదవకుండా మాట్లాడతారు. ఈ జియో ఫస్ట్ ఇన్సెంటివ్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఆంధ్ర రాష్ట్రంలో? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2001లో ఇవ్వడం మొదలుపెట్టారు. సబ్సిక్వెంట్గా 2018, 2013, 2020. అంటే లాస్ట్ ఇయర్ 12th March ఈ జియో వచ్చింది. దిస్ జియో హెస్ కమ్. ఏంటి ఆ రోజు లాస్ట్ ఇయర్ కదా 2020 Marchలో కదా ఎలక్షన్స్ చేద్దామని అప్పుడే తీసుకుని వచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. దట్ హెస్ బీన్ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్. సో ఇప్పుడు ఈరోజు ఏంటంటే మళ్ళీ రివైజ్డ్గా ఇంకోసారి చేశారు. ఇప్పుడు ఉన్నది ఏంటంటే గ్రామ పంచాయతీల్లో దిస్ ఇస్ ఓన్లీ ఫర్ గ్రామ పంచాయత్. సర్పంచ్ ఎలక్షన్స్ 2000 బిలో ఉన్న వాళ్ళకేమో యునానిమస్ జరిగితే 5 లక్షలు, 2000 నుంచి 5000 పాపులేషన్ వాళ్ళకి అయితే 10 లక్షలు గ్రామ సర్పంచ్కి ఇస్తారన్నమాట టు డూ వెల్ఫేర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. 5000 నుంచి 10,000 ఉన్న పాపులేషన్కి 15 లక్షలు, 20 లక్షలు. ఇది ఎక్కడా కూడా మీరే అన్నారు ఇందాక సర్పంచ్ ఎలక్షన్స్ పార్టీ అఫిలియేషన్ ఉండదు. సో హౌ కెన్ యూ ఆస్క్ మీ దట్ మా వాళ్ళు గెలిస్తే లేకపోతే మా పార్టీ వాళ్ళు అన్నది ఉండదు కదా. దెర్ ఇస్ నో అంటే అంటే బేసిక్గా ఏంటంటే అసలు అర్థం చేసుకోండి. ఈవెన్ ఎలక్షన్ కమిషనర్కి కొంతమంది కొన్ని పార్టీస్ ప్రొటెస్ట్ చేశారు. వాళ్ళకి ఈరోజు ఈ జియో ఏమని ఇచ్చారంటే పంచాయతీరాజ్ వాళ్ళు INPRకి ఇచ్చి ఇది కొంచెం పబ్లిసైజ్ చేయండి, నలుగురికి తెలియనివ్వండి, ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అయినాయి అన్నది. సో ఈరోజు ఏదో జియో ఇచ్చినట్టు సగం మందికి లో మెమరీ, ఎందుకు వయసు మళ్ళింది కాబట్టి. కొంతమందికి నో మెమరీ, ఎందుకంటే వాళ్ళు వేరే యాక్టివిటీస్లో బిజీగా ఉంటారు. మమ్మల్ని ఏ క్వశ్చన్ అడగాలో కూడా వాళ్ళకి తెలియదు. అడిగే క్వశ్చన్ సక్రమంగా అడిగితే మేము సక్రమంగా ఆన్సర్ చేస్తాం, పబ్లిక్ కూడా అప్రిషియేట్ చేస్తారు. ఇది 12/3/2020 ఇచ్చిన జియో. ఇది దాన్ని ఎంఫసిస్ చేస్తూ మళ్ళీ రివైజ్ జియో ఇచ్చారు. రివైజ్ జియో అంటే ఏం లేదు, జస్ట్ టు పబ్లిసైజ్ ఇట్. రమేష్ కుమార్ గారు కంప్లైంట్ చేస్తే ఆయన రమేష్ కుమార్ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీని కమిషనర్ని అడిగారు. అంటే లేదండి మేము ఇష్యూ చేయలేదండి, ఇట్ ఈస్ గివెన్ బై INPR అని అంటే ఇప్పుడు INPR కమిషనర్ని క్లారిఫికేషన్ అడిగారు. క్లారిఫికేషన్ అడిగితే ఏమున్నది, ఇది కొత్త పాలసీ కాదు, ఎగ్జిస్టింగ్ పాలసీ, కొంత అమౌంట్ పెంచారు. అండ్ దిస్ జియో ఇస్ నాట్ బీన్ గివెన్ టుడే, ఇట్ ఈస్ గివెన్ టు మార్చ్. ఎగ్జిస్టింగ్ పాలసీస్ నజరానాలు కానీ ఏమన్నా సరే ఇన్సెంటివ్స్ కానీ వెల్ఫేర్ మెజర్స్ అని ఎగ్జిస్టింగ్ పాలసీస్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు కూడా కంటిన్యూ అవ్వచ్చు. 1. నెంబర్ 2, ఈ జియో ఏదైతే యునానిమస్ చేసేదనేది ఇప్పుడు చేసింది కాదు, 2001 నుంచి నడుస్తుంది. అండ్ స్పెసిఫిక్గా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత ఇచ్చిన జియో ఇప్పుడు లాస్ట్ ఇయర్ మార్చ్లో ఇచ్చింది. సో వాట్ ఈస్ దేర్ న్యూనెస్ ఏం లేదు. వీళ్ళు చదివితే కదా వీళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు సపరేట్గా ఏదో ఒక అభిమానం ఉంది అన్నది మాకు ఒక తెలిసిన మ్యాటర్. అంటే రాజకీయ పరంగా కాకుండా అదే ఉన్నది. పవన్ కళ్యాణ్ గారి వరకు ఏంటంటే స్పెసిఫిక్గా హీ ఈస్ అ స్ప్లిట్ పర్సనాలిటీ అండి. సో లోకేష్ కూడా ఈజ్ అ స్ప్లిట్ పర్సనాలిటీ. లోకేష్ గారుకి ఎవరి పోలికలు వస్తాయి? వాళ్ళ నాన్నగారి పోలికలు వస్తాయి, వాళ్ళ తాతగారి పోలికలు వస్తాయి, వాళ్ళ మావయ్య గారి పోలికలు వస్తాయి. అంటే మదర్ సైడ్, అంటే ఫాదర్ సైడ్ అండ్ మదర్ సైడ్, అంతే కదా. సో నేను తాతగారు అని ఎన్టీ రామారావు గారి పేరంటే ఇమీడియట్ ఆయన పెద్ద ఆయన కాబట్టి. సో లోకేష్ గారికి రాంది ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఉన్న క్యారిస్మా కానీ ఎన్టీ రామారావు లాగా డైలాగ్ డెలివరీ రాలేదు. ఒక డైలాగ్ అంటాం, బికాజ్ ఈజ్ ఎ సినిమా స్టార్ కాబట్టి ఎన్టీ రామారావు తర్వాత పొలిటీషియన్ అయ్యారు. ఒక డైలాగ్ కానీ ఒక మాట మాట్లాడే విధానం, లాంగ్వేజ్ మీద పట్టు అలా మాయకు ఉంది, బాలకృష్ణ గారికి ఉంది, ఎన్టీ రామారావు గారు అది రాలేదు లోకేష్. చంద్రబాబు నాయుడు గారి దగ్గర అసెట్ ఏంటంటే ఈజ్ ఏ హార్డ్ వర్కర్. హార్డ్లీ వర్కింగ్ కాదు, హార్డ్ వర్కర్. బేసిక్గా ఆయనకి కరిస్మా లేదు, ఫ్యామిలీ ఇమేజ్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, డైలాగ్ డెలివరీ లేదు, ఎక్స్టెంపోర్ మాట్లాడలేరు, అన్ని రిటర్న్ స్పీచెస్. బట్ ఆయనకు ఉన్నదల్లా హార్డ్ వర్కింగ్, ఒక సిస్టమేటిక్గా పనిచేస్తారు. మీడియాని కానీ మెన్ కానీ మనీని కానీ మేనేజ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అది కూడా రాదు లోకేష్ గారికి. సో ఆ విధంగా నాన్నగారి పోలికలు ఏవైతే వచ్చి ఉండుంటే ఎఫిషియెంట్గా
చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారు కదా, అపోజిషన్ లీడర్గా సీఎం అయ్యారు, ఎన్టీ రామారావు పక్కన పెట్టి ఆ పార్టీని టేక్ ఓవర్ చేసి ఆ పార్టీలోనే సీఎం అయ్యారు. సో ఒకసారి బీజేపీని కలిసి ప్రయాణించారు, మళ్ళీ తిట్టారు, మళ్ళీ బీజేపీ కలిసి ప్రయాణించారు. బీజేపీని కలిసి ప్రయాణిస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ని పిలిపించుకుని ట్రావెల్ చేశారు. సో ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, అలాంటి తెలివితేటలు లేవు. సో లోకేష్కి ఏ విధంగా అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏవైతే ఆయనకి న్యాచురల్ అడ్వాంటేజెస్ అయి ఉండాలో ఆ అడ్వాంటేజెస్ ఆయనకి డిసడ్వాంటేజ్ అయింది. ఏంటంటే ఇప్పుడు హౌ డు వి కంపేర్ లోకేష్ని వి కంపేర్ విత్ చంద్రబాబు నాయుడు. వాళ్ళ నాన్నగారు లాగా అడ్మినిస్ట్రేషన్ చేయలేకపోతున్నారేంటి, మేనేజ్ చేయలేకపోతున్నారేంటి, మెన్ అండ్ మెటీరియల్ అనుకుంటారు. వాళ్ళ మావయ్యలాగా కొంచెం లోకేష్ గారు బాలకృష్ణ గారిని ఎన్టీ రామారావు బాగా మాట్లాడతారు కదా, కొంచెం ఆకట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు జనాన్ని ఆకట్టుకోలేరు, బట్ బాలకృష్ణ గారు ఎన్టీ రామారావు గారు జనాన్ని ఆకట్టుకోగలరు. డైలాగ్ అని ఆప్యాయత అని వాళ్ళ మనిషి హ్యాండ్లింగ్ బట్టి అది రాలేదు. సో దట్ ఈస్ అ మైనస్. సిమిలర్లీ పవన్ కళ్యాణ్ కూడా ఇబ్బంది అదే. సో తనకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒక సినిమాలో కూడా వచ్చింది డైలాగ్, ఒక కానిస్టేబుల్ కొడుకు లేకపోతే ఎస్ఐ కొడుకుని అని ఇది అంటున్నావు, కానిస్టేబుల్ కొడుకు ఎస్ఐ కొడుకు అయితే నువ్వు సినిమా స్టార్ అయ్యేవాడు కాదు, పొలిటికల్ స్టార్ అయ్యేవాడు, చిరంజీవి తమ్ముడు, అది చెప్పుకోవాలి కదా. అండ్ దట్స్ అ ఫ్యాక్ట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రికగ్నైజ్ చేశారు, లేకపోతే ఒక ఛాన్స్ ఎలా వచ్చింది, ఒక ఎస్ఐ సన్ కానీ కానిస్టేబుల్ సన్ అని రాలేదు కదా. వాట్ ఎవర్, చిరంజీవి బ్రదర్ కింద ఆయనకి రికగ్నిషన్ కానీ ఫుట్ హోల్డ్ దొరికింది, అది వదిలిపెట్టేశారు. ఆ విధంగా చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కొంతవరకు ట్రావెల్ చేసిందా మధ్యలో వదిలేశారు. సో ఈ చిరంజీవి ఈజ్ హ్యాపీ విత్ పవన్ కళ్యాణ్ టెక్నికల్లీ స్పీకింగ్. నేను పర్సనల్గా చెప్పట్లే, విచ్ ఈస్ ఇన్ పబ్లిక్ డొమైన్లో చెప్తున్నాను. హీ ఈజ్ నాట్ హ్యాపీ. సో ఇప్పుడు రాజకీయంగా చూద్దాం. జనసేన పెద్ద ఆస్తులు పాస్తులు ఏమీ లేవు, కొన్ని ఆస్తులు పాస్తులు కేర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అని కూడా కొంతమంది అంటారు పబ్లిక్ డొమైన్లోను, అది వదిలిపెట్టింది. చిరంజీవి గారు చెప్పారు కాబట్టి, నాదెళ్ల మనోహర్ చెప్పింది, చిరంజీవి గారు చెప్పారు కాబట్టి ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సినిమాలు చేయమని చెప్పారు, అందుకే సినిమాలు చేసుకుంటున్నాడు అని రీసెంట్గా నాదెళ్ల మనోహర్ చెప్పాడు. ఓకే, బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే నేను సినిమాలో ఇంకా యాక్ట్ చేయను, ఫుల్గా రాజకీయంలో ఉంటానన్నారు. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే డైల్యూషన్, నాకు పాత కమిట్మెంట్లు ఉన్నాయి, అది కంప్లీట్ చేసేసి మేము ఫుల్గా రాజకీయంలో ఉంటాను. మూడో స్టేట్మెంట్ ఏంటంటే ప్రభుత్వాలు సక్రమంగా పనిచేస్తే నేను ఎందుకు సినిమాలు వదిలిపెట్టుకుని రాజకీయంలోకి వస్తాను, ఐ విల్ బీ హ్యాపీ డూయింగ్ మై మూవీస్. ఈ 3 స్టేట్మెంట్స్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటి, పాత కమిట్మెంట్లు కంప్లీట్ చేసి కొత్త సినిమాలు సంతకాలు పెట్టారు. యు అగ్రీ? యు హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. కొత్త సినిమాలు కూడా కమిట్మెంట్లు పెట్టుకున్నారు. అంటే ఒక పక్క అన్నయ్య గారు చిరంజీవి గారు చెప్పిన విధంగా కొత్త సినిమాలు కమిట్మెంట్ ఇచ్చి కొత్త సినిమాలు కూడా సైన్ చేశారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, నేను అసలు సినిమాలో యాక్ట్ చేయను అన్నదాన్ని డైల్యూట్ అయిపోయింది. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, ఓన్లీ పాత కమిట్మెంట్ కంప్లీట్ చేస్తాను, కొత్తవి చేయను అన్నారు. సో అది కూడా డైల్యూట్ అయిపోయింది కొత్త సినిమాలు సైన్ చేయడం వల్ల. మూడోది ఏంటంటే అది కట్టుబడి ఉన్నారు ఈ రోజుకి కూడా. దాంట్లో కూడా డైల్యూషన్ చెప్తాను. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా లేకపోతే ఉభయ తెలుగు రాష్ట్రాలు సక్రమంగా నడిస్తే నేను ఎందుకు పాలిటిక్స్లోకి వస్తానన్నారు. కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంది ఆయనకి, అందుకే మన జిహెచ్ఎంసీ ఎలక్షన్లో పోటీ చేయలేదు. రేపు ఫ్యూచర్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో నమ్మకం కలిగినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా పోటీ చేయరు జనసేన పవన్ కళ్యాణ్ గారు. అందుకనే సినిమాలు చేసుకుంటున్నారు కదా. ఆయన అన్నబాంటి అడ్మినిస్ట్రేషన్ బాగుంటే నేను సినిమాలు చేసుకుంటాను, పాలిటిక్స్ రానన్నారు. ప్రజలు నెమ్మదిగా అర్థం చేసుకుంటారు వాట్ ఈస్ హిస్ కమిట్మెంట్ లెవెల్ అండ్ వాట్ ఈస్ హిస్ డైరెక్షన్ అన్నది. ఐ థింక్ ఒకటి సార్, ఆంధ్రాలో మెయిన్గా యూత్ వాళ్ళని అడిగిన క్వశ్చన్స్ కానీ వాళ్ళ నివేదిక ప్రకారం అయితే నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇది రిడిక్యులస్ అండి. ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు అంటే ప్రధానంగా, ఫర్ దట్ మ్యాటర్ సోమవీర్రాజు. అంటే సోమవీర్రాజు ఇంచుమించుగా అక్కడే తిరుగుతున్నాడు, బట్ స్టిల్ ఢిల్లీకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ నలుగురిని నెక్స్ట్ 3 months 90 days ఆర్ 120 days ఆంధ్ర రాష్ట్రంలో ఉండమనండి. వాళ్ళు ఉండరు కదా. ఆంధ్ర రాష్ట్రంలో పాలిటిక్స్కి అయితే వచ్చి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు. వాళ్ళు ఉండేది జూబ్లీహిల్స్ హైదరాబాద్లోనే కదా, తెలంగాణ పక్క రాష్ట్రంలో ఉంటున్నారు. వాళ్ళకి ప్రజల్లో జరిగే అంశాలు ఎలా తెలుస్తాయి?
పేపర్లు చదువుతారు ఆన్లైన్లో. ఆంధ్ర రాష్ట్ర పేపర్లు రావు కదా ఇక్కడికి, సో ఆన్లైన్ పత్రికలు చదువుతారు. ఓకే, నో ప్రాబ్లం. జూమ్లో మాట్లాడతారు. అప్పుడప్పుడు వీలున్నప్పుడు రాజకీయం చేయడానికి కోసం ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు. వాళ్ళకి మెకానిజం ఉండాలి కదా, ఫీడ్బ్యాక్ మెకానిజం ఉండాలి కదా. సో పార్టీ వాళ్ళు చెప్తారు, ఓకే, అది కూడా ఒప్పుకుందాం. పార్టీ వాళ్ళు వాళ్ళకి కొంతమంది కార్యకర్తలు వాళ్ళు చెప్తారు. ప్రజలతో ఎప్పుడు మమేకం అవుతారు, ప్రజల నుంచి తెలుసుకోవాలి కదా విషయాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుకోబడ్డారంటే 3600 కిలోమీటర్ల పైచిలకు పాదయాత్ర చేసి నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి ప్రజా శ్రేయస్సు కోసం అంశాలన్నీ కూడా తెలుసుకుని, వాళ్ళ కోరికలు డిమాండ్లు తెలుసుకుని, దాన్ని ఒక మేనిఫెస్టో కింద తీసుకుని వచ్చి ఆ మేనిఫెస్టోని నవరత్నాల కింద నేమ్ చేసి అవి ఇంప్లిమెంట్ చేశారు. విత్ ఇన్ 2 years వీ హ్యావ్ కంప్లీటెడ్ మోస్ట్ ఆఫ్ ద నవరత్నాల మేనిఫెస్టో. నౌ వీఆర్ గోయింగ్ బియాండ్ మేనిఫెస్టో. వీళ్ళు మమ్మల్ని ఛాలెంజ్ చేయడానికి ఎక్కడి నుంచి ఛాలెంజ్ చేస్తారు? జూమ్లో ఛాలెంజ్ చేస్తారా, లేకపోతే ఢిల్లీ నుంచి ఛాలెంజ్ చేస్తారా? సోమవీరాజు గారు కూడా ఎందుకు యాడ్ చేశానంటే వాళ్ళ నేపథ్యం అంతా ఢిల్లీ నేపథ్యం. ఆయన సరిపోవట్లేదు, బీజేపీ నాయకులు సరిపోవట్లేదని తెలంగాణ రాష్ట్రం నుంచి బండి సంజయ్ చేత మాట్లాడిస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర పాలిటిక్స్ గురించి. అండ్ ఆ బీజేపీలో ఉన్న కొంతమంది సోమవీరాజు గారు అంటే ఇంట్రెస్ట్ లేదు, సోమవీరాజు గారు ఫెయిల్ అయిపోవాలి యాజ్ అ ప్రెసిడెంట్ అని కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఆంధ్ర బీజేపీ ఫెయిల్ అయిపోవాలి, ఆంధ్ర టీడీపీ గెలవాలని కోరుకునే వాళ్ళు బీజేపీలో ఉన్నారు. సో ఇలా మాకు పోటీ ఇచ్చేది. అంటే ఇప్పుడు లోకేష్ గారు కానీ తర్వాత చంద్రబాబు నాయుడు వీళ్ళతో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రజల సమస్యలపై స్పందిస్తున్నారు. అంటే స్పందించిన అంటే ఇప్పుడు డిస్కనెక్ట్ ఉంటుందండి, మీరు వాచ్ చేయండి. నేను ఏదైనా ఇవాల్యుయేట్ చేశాను అనుకోండి, 360 degrees ఇవాల్యుయేట్ చేయాలి. హీ రైజెస్ అన్ ఇష్యూ, హీ ఫర్గెట్స్ ఇట్. దేర్ ఇస్ నో ఫాలో అప్ యాక్షన్, ఫీల్డ్ యాక్షన్. ఆయన మాటల్లోనే చెప్తాను, మీరు ఎజిటేట్ చేస్తే, మీరు పోరాడితే నేను వచ్చి అప్పుడు మాట్లాడతాను. రీసెంట్గా మాట్లాడారు, నేను ప్రజల కోసం పోరాడతాను, మీ అంశాలు చెప్పండి అనట్లేదు. మీరు పోరాడాలి, మీరు ఎజిటేట్ చేయాలి, అప్పుడు వచ్చి నేను మాట్లాడతాను, మీరు మీటింగ్ పెడితే. రీసెంట్గా ఒక మాట మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మైండ్ సెట్, నాకు ఢిల్లీ నుంచి ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళందరూ వచ్చేస్తున్నారు, ప్రజల మీద నన్ను కాపాడండి. ఎలక్షన్స్ అప్పుడు అన్నారు, ఎలక్షన్స్ బిఫోర్. ప్రజలను కాపాడవలసింది చంద్రబాబు నాయుడు యాజ్ ఆ రాష్ట్ర సీఎం అయిన. ప్రజలకి లీడర్షిప్ ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు యాజ్ అ లీడర్. హీ క్లెయిమ్స్ టు బి టీడీపీ ప్రెసిడెంట్. తర్వాత వారం రోజులు అయిన తర్వాత ప్రజలందరూ నవ్వుకున్న తర్వాత లేదు మీరు నన్ను కాపాడిన అవసరం, నేనే మిమ్మల్ని కాపాడుతాను. సో పవన్ కళ్యాణ్ 2-3 స్పీచెస్లో అదే మాట్లాడారు. ఏంటి, మీరు ఓటేస్తే నేను పరిపాలిస్తాను. ఆయన అన్న మాటలు చెప్తున్నాను. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు త్వరలో నోటిఫికేషన్ రాబోతుందని విన్నాం. దానికి మీరు ఎలా? ఏం లేదు, పోటీ చేస్తాం, గెలుస్తాం, సింపుల్. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే నేను ఇప్పుడు చెప్పిన రీజన్ అదే. నేను 120 days మమ్మల్ని ఛాలెంజ్ చేసే నాయకత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉండమనండి. 120 days మీరు లెక్కేసుకోండి. ఏదో ఒక నోటిఫికేషన్ రోజు నుంచి లెక్కేయండి, నోటిఫికేషన్ రోజు నుంచి లెక్కేయండి. ఎప్పుడు 23rd కదా మొన్న నోటిఫికేషన్ ఇచ్చారు ఎలక్షన్ కమిషనర్ గారు. 23rd నుంచి ఇప్పుడు 4 రోజులు, 5 రోజులు. లోకేష్ లేడు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేరు. ఎక్కడ? ఆంధ్రాలో. జనసేనకి ఫ్లాగ్ హాయిస్టింగ్ ఎవరు చేశారు? నాదన్ మనోహర్ చేశారు. నాదన్ మనోహర్ ఫుల్లీ కమిటెడ్ టు జనసేన అంటే డౌట్ఫుల్. ఎలాగైతే బీజేపీలో ఫుల్లీ కమిటెడ్ టు బీజేపీ అంటే డౌట్ఫుల్ క్యారెక్టర్స్ ఎలా ఉన్నారు, నాదన్ మనోహర్ ఈజ్ అ డౌట్ఫుల్ క్యారెక్టర్. ఒకటి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వీళ్ళందరూ ఒకరోజు వచ్చుండే ఫ్లాగ్ హాయిస్టింగ్ వచ్చారు, మళ్ళీ తర్వాత జూమ్లో మీటింగ్ పెట్టుకున్నారు. ఎక్కడి నుంచి జూమ్లో పెట్టారని అది అందరికీ మీకే తెలుసు, నేను క్వశ్చన్ చేయను. సోమవీరాజు గారు ఈ 4 రోజుల్లో ఒకరోజు 2 రోజులు ఆంధ్రాలో తిరిగారు, మిగతా 2 రోజులు హైదరాబాద్, ఢిల్లీ వెళ్ళారు. అంటే when they are going to challenges, people should see that ఓహో ఈ లీడర్షిప్ మనం ప్రొటెక్ట్ చేస్తుంది, లేకపోతే ఈ లీడర్షిప్ లేకపోతే వీళ్ళు మన కోసం ఏదైనా ప్రాకులాడతారు, గవర్నమెంట్ బాగానే చేస్తున్నా కూడా కొన్ని ఇంకా బాగా చేయాలని క్వశ్చన్ చేస్తారు మన తరఫున. ఆ నమ్మకం వీళ్ళ మీద లేదు. చంద్రబాబు నాయుడు గారు వైసీపీ అంటే ఒక కులపిచ్చి ఉన్న పార్టీ, తర్వాత మతపిచ్చి ఉన్న పార్టీ, అదొక సపరేట్ ఒక మతానికి సంబంధించిన పార్టీ అని ఒక విమర్శలు. అంటే ఇప్పుడు ఏమైపోతుంది అంటే అల్టిమేట్లీ రాజకీయ ఎజెండా లేనప్పుడు, రాజకీయ అంశాల మీద మాట్లాడలేనప్పుడు, వాట్ డస్ పీపుల్ టాక్ అబౌట్? యువర్ పర్సనల్ ఇష్యూస్, యువర్ పర్సనల్ క్యాస్ట్, యువర్ రిలీజన్ అండ్ యువర్ రీజియన్. కులాలు మతాలు అతీతంగా, ప్రాంతాల అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటి దగ్గర, గడప దగ్గర ఆయన కులం, మతం, ప్రాంతం వదిలిపెట్టి
పాదయాత్ర చేశారు కాబట్టి ప్రజలందరూ అన్ని ప్రదేశాలు ఉన్న ప్రజలు యాక్సెప్ట్ చేశారు లీడర్ కింద. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమైపోయారంటే, జగన్ గారు సెక్యులర్గా ఉన్నారు, సాచురేషన్ లెవెల్ వెల్ఫేర్ మెజర్స్ తీసుకుంటున్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఏజ్ ఏమో ఆయనకి అడ్వాంటేజ్ ఉంది. రివర్స్లో చూడండి, చంద్రబాబు నాయుడు గారికి ఏజ్ అడ్వాంటేజ్ లేదు, ప్రభుత్వంలో లేరు, ఆయనకున్న ఎమ్మెల్యేలు ఆయన మాట వినట్లేదు, వారి అబ్బాయి అంత ఇదిగా ఎఫిషియెంట్ కాదు. రెండో అంశం ఏంటంటే, బీజేపీ వచ్చేటప్పటికి వాళ్ళు ఏదేమైనా సరే అల్టిమేట్లీ ఒక హిందుత్వ పార్టీ, హిందువులు మనం, మేమంటే హిందువులంటే మనం అంటే ఒక రిలీజన్ మీద వాళ్ళు బేస్ అయ్యారు. డెవలప్మెంట్ అది ఇది అంటారు, కానీ బేసిక్గా రిలీజన్ డివైడ్ తీసుకుని వచ్చి గెయిన్ చేయాలన్నది ప్రధాన 5-6 అంశాల్లో వైసీపీతో కంపేర్ చేస్తే అవి లేవు. ఇప్పుడు రిలీజన్తో అంటే మనం హిందూ అని క్లెయిమ్ చేయొచ్చు కదా, మనందరం హిందువులని క్లెయిమ్ చేయొచ్చు కదా, అది ఎందుకు నేను వెనకబడిపోవాలి, బీజేపీకి దాంట్లో పోటీ పడొచ్చని ఈరోజు చంద్రబాబు దాంట్లో పోటీ పడుతూ మమ్మల్ని ఏదో అంటున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని కులాలు మతాలు ఉంటేనే ఆంధ్ర రాష్ట్రం అయింది, ఆంధ్రప్రదేశ్ అయింది. అది అర్థం చేసుకున్నంత వరకు ఆయన అలాగే మాట్లాడుతూ ఉంటారు. ప్రజలకి ఏమవుతుందంటే అండి, అపోజిషన్ పార్టీ లీడర్స్ మమ్మల్ని ఏదైనా ఎక్స్ అనొచ్చు, అది ప్రజలకి నమ్మకం కలగాలి. అవును ఎక్స్ అనేది నిజమా కాదనేది. ఇప్పుడు సపోజ్ చంద్రబాబు నాయుడు సీఎంగాను రైతు రుణమాఫీ చేస్తానన్నారు, మేజర్ పొలిటికల్ ప్రామిస్ ఇన్ 2014. అదే 1,00,00,000 కోట్లు, 75,000 కోట్లు, 80 కోట్లు, 50 కోట్లు, ఫైనలీ 24,000 crores అని అరైవ్ అయ్యారు. సరే ఫైన్, నో ప్రాబ్లం. అది ఎలా మాఫీ చేస్తాను, వన్ టైం అన్నారు. సరే లేదు, మా వన్ టైం ఎలా మాఫీ చేస్తాం, దఫాలన్నారు. ప్రతి సంవత్సరం మాఫీ చేస్తాం. 3 ఇన్స్టాల్మెంట్ మాఫీ చేస్తే 4-5 చేయలేదు కదా. ఎలక్షన్ 2019 ఎలక్షన్స్లో కూడా నేను రైతు రుణమాఫీ చేసేసానని చెప్పి పబ్లిక్గా దబాయించారు, ప్రెస్ని కూడా దబాయించారు. ప్రజలకు తెలుసు కదా చేయలేదనేది. సో అలా ఇలాంటి అపోజిషన్స్ ఉన్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడే నువ్వు దబాయిస్తేనే పట్టించుకోలేదు ప్రజలు, అపోజిషన్గా ఉండి మేము చేసే వెల్ఫేర్ మెజర్స్ ప్రజలకు అందుతున్నప్పుడు అవి జరగట్లేదని వీళ్ళ డిమాండ్లు కానీ వీళ్ళ మాటలు ఏమైనా ఉంటుందా బేసిస్? వైసీపీలో ఎలా ఉంది అంటే, వైసీపీ అంటే జగన్, జగన్ అంటే వైసీపీ అలా ఉంది. పార్టీలో అలాంటి సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటి సార్? అంటే రీజనల్ పార్టీస్లో అలాగే ఉంటాయి కదా. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ తీసుకోండి, ఉత్తరప్రదేశ్ ములాయం సింగ్ యాదవ్ ఉండేవారు. సో తండ్రి కొడుకు ఒక డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చిన తర్వాత అఖిలేష్ యాదవ్ గారు టేక్ ఓవర్ చేశారు. నౌ ఇట్ ఈస్ అఖిలేష్ యాదవ్, వాళ్ళ అంకుల్స్ ఉన్నారు, బట్ దే ఆర్ ఆల్ అడ్వైజర్స్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి, ఇట్ ఈస్ ఏ రీజనల్ పార్టీ, ఎన్టీ రామారావు. సో అనేక కారణాల వల్ల తెలుగుదేశాన్ని పరిరక్షించడం కోసం ఎన్టీ రామారావుని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు టేక్ ఓవర్ చేశారు. చెప్పారు కదా, అందరూ నమ్మారు కదా. నమ్మిన తర్వాత ఏం చేశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా వారికి, నందమూరి వారికి కొంచెం డిస్కషన్ నడుస్తుంది. హూజ్ ఈజ్ తెలుగుదేశం పార్టీ, షుడ్ ఇట్ గో టు నారా లోకేష్ ఆర్ నందమూరి బాలకృష్ణ? సో దట్ ఈస్ అ డిబేటబుల్ పాయింట్ నౌ. ఇప్పుడు మాట్లాడేది ట్రెండింగ్ క్వశ్చన్ సార్. ఇప్పుడు ఆంధ్రాలో హిందూ గుళ్ళపై ఒక దాడి అనేది అసలు ఎందుకు సార్? అది అంటే ఇన్ని రోజులు లేనిది సడన్గా ఇప్పుడే ఇంత అరాచకంగా, అరాచక శక్తులు, రౌడీ ఎలిమెంట్స్, మెంటలీ అన్సౌండ్, దొంగలు అండ్ కొంతమంది పార్టీ, ఇన్ని రోజులు ఏమయ్యారు సార్ వీళ్ళంతా? పార్టీ సింపథైజర్స్. ఓపెన్గా ఏంటో చెప్తున్నాను, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్లోనే సర్క్యులర్ వచ్చింది, పోలీస్ సర్క్యులర్స్ కూడా వెళ్ళినాయి. కోవిడ్ వలన 7-8 months చాలామంది ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడినప్పుడు బ్యాడ్ ఎలిమెంట్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏం చేస్తారు, దొంగతనాలు చేస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే కదా. గుళ్ళో డబ్బులు ఉంటాయి, నగలు ఉంటాయని అందరికీ తెలిసిన విషయం. దట్ ఇస్ వన్ ఆస్పెక్ట్. కొన్ని కేసెస్ ట్రెజర్ హంటింగ్ కోసం వెళ్ళారు, డబ్బుల కోసం వెళ్ళారు. కొన్ని చోట్ల తెలుగుదేశం సింపథైజర్స్, బీజేపీ సింపథైజర్ జరగని సంఘటనలు జరిగిన విధంగా ప్రాజెక్ట్ చేశారు సోషల్ మీడియాలో. తిత్లీ తుఫాన్లో ఒక విగ్రహానికి చెయ్యి ఇరిగింది తుఫాన్లో, అది ఎప్పుడో జరిగింది, ఇప్పుడు జరిగినట్టు ఒక ఫోటో పెట్టి ప్రమోట్ చేశారు. ఎనిమిది కులాలు మత రిలీజన్లో డిఫరెన్స్ ఒపీనియన్ తీసుకున్నారు, రాజకీయ లబ్ధి చేకూరాలి, లా అండ్ ఆర్డర్ సిస్టమ్, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని పీస్ఫుల్గా ఉందని డిస్టర్బ్ చేయాలి. సో దాన్ని క్వశ్చన్ చేశారు, ప్రజలే క్వశ్చన్ చేశారు. ఇంకో టెంపుల్లో జనరలీ ఇప్పుడు ఇదివరకన కాలంలో అయితే రాయితో కట్టుబడి ఉండేది, ఇప్పుడంతా సిమెంట్తో చేసే కట్టుబడి. ఆ గోపురాలన్నిటికీ మనం లైటింగ్ పెడతాం, పువ్వులు కూడా పెడతాం, మనం తిరుపతిలో కూడా చూసాం.
ఆ విగ్రహాలకి ముక్కు కానీ చేయి కానీ విరిగే ఛాన్స్ ఉంటుంది, సిమెంట్తో చేసింది కాబట్టి న్యాచురల్ వేర్ అండ్ టేర్. ఒక గాలి గోపురంలో కొన్ని 1 or 2 విగ్రహాలకి చేతులు వేళ్ళు విరిగితే అది ఇప్పుడు జరిగినట్టు మళ్ళీ ప్రమోట్ చేశారు ఇదే శక్తులు. అప్పుడు ఆ డివోటీస్ కమిటీ ప్రెస్ మీట్ పెట్టి మరుసటి రోజు ఇది నార్మల్గా జరిగిన విషయం, మేము ప్రతి సంవత్సరం జూన్ జూలైలో మేము గాలి గోపురం కానీ గుడి ప్రాంతం అంతా కూడా మళ్ళీ సిమెంట్ వర్క్స్ ఏమైనా రిపేర్ వర్క్స్ అని చేసి వైట్ వాష్ చేసుకుని రంగులు వేసుకుని లైటింగ్ పెట్టుకుని బ్రహ్మోత్సవాలు లాంటివి చేసుకున్న ప్రతి సంవత్సరం. అనేక కారణాల వల్ల ఈసారి కోవిడ్ ఉన్నది కాబట్టి అవి ఏమీ చేయలేదు కాబట్టి అది న్యాచురల్ వేర్ అండ్ టేర్ అన్నారు. సో దాన్ని రాజమండ్రిలో సంఘటన కూడా అదే బాబుఖాన్ చౌదరి తెలుగుదేశం వ్యక్తి తన ఇంటి దగ్గర ఉన్న విగ్రహానికి తనే చేసి ఏదో జరిగింది అని చెప్పి చేస్తే పోలీస్ ఎంక్వైరీలో ఫైనల్లీ ఏమైంది, ఆ బాబుఖాన్ చౌదరి చేశాడని బయటపడింది, అతను అరెస్ట్ చేశారు. దాన్ని ఇంప్రాపర్గా ప్రమోట్ చేసింది ఎవరు, బుచ్చ చౌదరి అని రూరల్ ఎమ్మెల్యే పిఏ అండ్ బీజేపీ ఇద్దరు ప్రతినిధులు. మరి సోషల్ మీడియా ఏదో జరిగిపోయింది, అపచారం జరిగిపోయిందని. కొన్ని చోట్ల దొంగతనాలు జరిగినాయి. మన రాముడి తల నరికేయడం కూడా అది ఇప్పుడు అది ఇంకా ఎంక్వైరీలో ఉన్నది. కనకదుర్గ టెంపుల్ ఏదో మన సింహాలు ప్రచార రథానికి ఉన్న సింహాలు దొంగను పట్టుకున్నారు కదా, ఆ పట్టుకున్న తర్వాత వాడే 4-5 ఇతర సంఘటనలు కూడా అడ్మిట్ చేశాడు. ఆ సిల్వర్ కోర్ రికవర్ చేశాం కదా. నేను అదే అన్నాను, అనేక కారణాలు ఉన్నాయి, బట్ ఏంటంటే దాన్ని రాజకీయ లబ్ధి కోసం ప్రమోట్ చేసి ఒక డిఫరెన్స్ ఒపీనియన్ తీసుకుని రావాలి, కులాలు మతాల్లో రెచ్చగొట్టే విధంగా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తీసుకుని రావాలి. దీని వెనుక ప్రతిపక్షాలు ఏమైనా ఉన్నాయంటే 100%. అది కొంతమంది దొరికారు కదా ఆల్రెడీ. ఒక విగ్రహాన్ని ఇచ్చాపురంలో నంది విగ్రహాన్ని రోడ్డు మీద పెడుతున్నారంటే ఇది సంథింగ్. అది పాత విగ్రహం కొత్త విగ్రహం అసలు అవును, అదే ఆ ప్లేస్లో వైఎస్ రాజశేఖర్ది పెడతారేమో అని చెప్పేసి నంది గుడిలోంచి అక్కడి నుంచో తెచ్చారంటే ఆ విధంగా చెయ్యొచ్చు. అసలు కావలసే అప్పుడు ఎన్టీ రామారావు బొమ్మ పెట్టచ్చు చెప్తున్నాను. ఇప్పుడు రాజశేఖర రెడ్డి బొమ్మ పెడదాం అనుకుంటున్నారు, ఎవరో ఒక స్తూపం మీద ఒక దెమ్మ మీద పెడితే ఎవరో పెట్టచ్చు, ఎన్టీ రామారావు పెట్టచ్చు, చంద్రబాబు నాయుడు పెడితే బాగోదు, లోకేష్ పెడితే నవ్వుతారు. వాళ్ళకి ఎన్టీ రామారావు బొమ్మ పెట్టడం ఇష్టం లేదు కాబట్టి అది చంద్రబాబు నాయుడు వర్గం కాబట్టి నందిని ఇచ్చారు అక్కడి నుంచో. అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజల మీద పన్నుల ఒత్తిడి చాలా పెరుగుతుంది అని ఆంధ్రలో ప్రత్యేకమైన భారతదేశం అప్పు తెస్తున్నది. భారతదేశ బడ్జెట్ ఈ మధ్య కోవిడ్ వలన ఎంతైతే బడ్జెట్ ఉన్నదో 25 lakhs plus crores ఏదైతే 70% బడ్జెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోన్స్ కింద రైజ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సిమిలర్లీ ఆంధ్ర రాష్ట్రాలు లేకపోతే ఉభయ తెలుగు రాష్ట్రాలు లేకపోతే వివిధ రాష్ట్రాలు FRBM చట్టం ఉన్నది, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారంగానే ఆ వెసులుబాటు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. ఏమన్నారు, మేము GST రీయింబర్స్మెంట్ ఇవ్వమన్నారు. GST బిల్ పాస్ చేసేటప్పుడు ఏమన్నారు నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళు, ఏమైనా తక్కువ వస్తే మేము సెస్ కలెక్ట్ చేస్తాం కానీ దాంట్లో రీయింబర్స్ చేస్తాం, ప్రతి క్వార్టర్లీ ప్రతి మంత్ మీ GST రీయింబర్స్ చేస్తాం. ఇప్పుడు రీసెంట్గా కోవిడ్ వచ్చిన తర్వాత ఏమన్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు, ది యాక్ట్ ఆఫ్ గాడ్, అది దేవుడు చేశాడు, మమ్మల్ని ఇమ్మంటే ఎలా ఇస్తాం. అప్పుడు రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీస్ అని ప్రొటెస్ట్ చేస్తే అప్పుడు FRBM చట్టంలో కొంత డైల్యూట్ చేసి నామ్స్ 2.5% ఇవ్వడం జరిగింది. దానికి 4 ఫిజికల్ రిఫార్మ్స్ తీసుకుని రావాలని ఆంధ్ర రాష్ట్రం 4 ఫిజికల్ రిఫార్మ్స్ తీసుకుని ఆ 2.5% లోన్స్ రైజ్ చేసుకుంటున్నాం. అది తప్పు ఎలా పడతారు వీళ్ళు. తెలుగుదేశం వంతు పాడే పత్రికలు కానీ మీడియా కానీ టీవీ ఛానల్స్ కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే సోషల్ మీడియా ఫర్ దట్ మ్యాటర్ ఆల్సో ఆంధ్ర రాష్ట్రం ఒకటే అప్పు చేస్తున్నట్టు, భారతదేశం అప్పు చేసింది, ఉట్టి ఆంధ్ర రాష్ట్రం అప్పు చేసింది, అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. అప్పుకి ఒక ప్రొసీజర్ ఉంది కదా, ఆ ప్రొసీజర్ ప్రకారమే చేస్తున్నాం కదా. కానీ అంటే ఇప్పుడు ఆ అప్పు వల్ల ప్రజల మీద ఎక్కువ ఒత్తిడి. ఇంకో విషయం ఏంటంటే ఇది ఎందుకు క్వశ్చన్ వచ్చిందంటే సార్, దేశంలోనే అధికంగా డీజిల్ ధర పెరిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది ప్రస్తుతం. క్లారిఫై, ఇప్పుడు భారతదేశంలో డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇంచుమించుగా 90 రూపాయలు ఉంది. సో క్రూడ్ కాస్ట్ ఈజ్ ఓన్లీ 30 రూపీస్. క్రూడ్ కాస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసి ఈరోజు ఉన్న వాల్యూ రేట్ బట్టి 30 రూపీసే డీజిల్ కానీ పెట్రోల్ కానీ యావరేజ్గా. ఇంకో 30 రూపీస్ అప్రాక్సిమేట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్. అన్ని రాష్ట్రాల్లోనూ 20 to 25 రూపీస్ మధ్యలో రాష్ట్రాలు ట్యాక్స్లు వేసింది, వ్యాట్. మరి మాట్లాడే బీజేపీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా GSTలో పెట్టేమనండి, పెట్రోల్ డీజిల్ కూడా, లిక్కర్ కూడా GSTలో పెట్టేమనండి.
ఎందుకు పెట్టట్లే? ఈ దేవాలయానికి సంబంధించిన భూముల విక్రయాల విషయంలో మీరు ఒక అడుగు ముందుకు వేస్తారు, మళ్ళీ మధ్యలో ఎందుకు ఒక అడుగు వెనకేశారు? అంటే ఇప్పుడు అన్యాక్రాంతమైన భూముల్ని కొన్ని పరిరక్షించలేం, చిన్న ఎక్స్టెంట్స్ ఉంటాయి. అంటే లేదు ఫైనలీ మళ్ళీ డెసిషన్ తీసుకుని వచ్చి వద్దు అని చెప్పి ఆప్ చేస్తాం. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు 10 ఎకరాలు ఉందనుకోండి, దానికి ఒక సెక్యూరిటీ గార్డ్ పెట్టచ్చు, ఒక మనిషిని పెట్టచ్చు, ఒక వ్యవస్థ పెట్టచ్చు. ఒక చోట అంటే ఈ కొన్ని ఫేమస్ టీటీడీకి తిరుపతి దేవస్థానం చూసుకోండి, భారతదేశం మొత్తం ఆస్తులు ఉన్నాయి టీటీడీకి. ఎందుకంటే డివోటీస్ కొంతమంది డొనేట్ చేశారు. ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేదంటే పిల్లలు బాగా ఎదిగి వాళ్ళు ఫైనాన్షియల్ సెటిల్ అయిపోతే వైఫ్ అండ్ హస్బెండ్ వారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఇల్లుని వెంకటేశ్వర స్వామికి రాసి ఇచ్చేసారు, విల్లులో వెంకటేశ్వర స్వామికి ఇచ్చేసాం నా ఇల్లు అని. అంటే ఏదో మారుమూల ప్రదేశంలో ఇప్పుడు తమిళనాడులో 2-3 ఇల్లులు ఉన్నాయి మనకి వెంకటేశ్వర స్వామికి, చిన్న ఇల్లులే, బట్ రాసి ఇచ్చారు, నీట్గా రిజిస్టర్ చేశారు. అండ్ ఇదివరకు ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు వచ్చి మేము ఇస్తున్నాం అంటే సరే ఇవ్వండి, మరి వెంకటేశ్వర స్వామికి ఇస్తానంటే టీటీడీ ఆఫీషియల్స్ ఇవ్వద్దా అని అంటామా? ఇవ్వద్దా అని అనలేం కదా. కొంతమంది కొన్ని టెంపుల్స్లో ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే మీరు అంటే ఆస్తులు ఇస్తే సక్రమం కాదండి, మీరు ఏదైనా అమ్మి అది డొనేషన్ కింద ఇస్తే ఈ అన్నదానానికి కానీ లేకపోతే మనకి స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ ఉన్నాయి వాటికి, లేకపోతే మనకి హాస్పిటల్స్ ఉన్నాయి వెంకటేశ్వర స్వామి హాస్పిటల్స్, వాటికి మనం ఉపయోగించుకుంటే కొంతమంది అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి స్కాటర్డ్ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నది కూడా ఒక డెసిషన్ తీసుకున్నాం. బట్ దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి సక్రమంగా చేయాలని డెసిషన్ తీసుకున్నాం. 3 రాజధానుల ప్రతిపాదన ఇది ఒకప్పుడు రచ్చకెక్కింది సార్, ఇప్పుడు కనీసం ఒకరి నోటి నుంచి కూడా రావట్లేదు. అది ఏంటి సార్? ఇప్పుడు ఇంకా అదంతా ఆటకెక్కినట్టేనా? లేదు, ఇప్పుడు వీఆర్ ఇన్ జనవరి ఓన్లీ, ఇట్ ఇస్ నాట్ ఎండింగ్ జనవరి. రిపబ్లిక్ డే అని గవర్నర్ గారు అదే మాట్లాడారు, దానికే ఏడ్ చేశారు అందరూ కలిసి. గవర్నర్ గారు ఇన్ స్పీచ్ ఈ సెడ్ అబౌట్ దాట్. ఆంధ్ర రాష్ట్రం ఫర్ వేరియస్ రీజన్స్ ఇది కొత్త రాష్ట్రం కింద ఏర్పడింది. కోరుకున్నది తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం, బట్ దానికి హైదరాబాద్తో కూడిన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రానికి కొత్త రాష్ట్రం కాబట్టి ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి. సో శ్రీకాకుళం, అదే విశాఖపట్నం, కర్నూలు, విజయవాడ, అమరావతి ఇవంతా డెవలప్మెంట్ ఇవంతా చేయాలి అని చెప్పి ఆయన స్పీచ్లో చెప్పారు. అండ్ ఇట్స్ అ ఫ్యాక్ట్, నోన్ ఫ్యాక్ట్ దట్ ఏపీ గవర్నమెంట్ క్యాబినెట్ ఏమనుకుంటుందో గవర్నర్ స్పీచ్లో రిఫ్లెక్ట్ అవుతుందని అందరికీ తెలిసిన విషయం. ప్రతిపక్షాలు ఈ గుళ్ళ దాడిపై ఎలాంటి కామెంట్స్ చేసినా కొంతమంది రాజకీయ నాయకులు బూతులు మాట్లాడుతున్నారు సార్, ఇది మీ యొక్క వైఫల్యానికి కారణమేంటారా? అలానేం లేదు. సి 1 or 2 people would have slipped their tongue or language or whatever it is, definitely అది ఖండిస్తాను. బట్ దట్ డజంట్ హోల్డ్ గుడ్ ఓన్లీ టు వైఎస్ఆర్సీపీ. చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేస్తూ ఉంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం డబ్బుతో దీక్ష చేస్తుంటే, దీక్ష ఎవరికి అగెయిన్స్ట్గా? సెంట్రల్ గవర్నమెంట్ అగెయిన్స్ట్గా, నరేంద్ర మోడీకి అగెయిన్స్ట్గా దీక్ష చేస్తున్నప్పుడు బాలకృష్ణ గారు హిందీ తెలుగులో మాట్లాడారు, ఇంగ్లీష్లో ఏకవచనంలో మాట్లాడారు. అసలు అంటే సింపుల్గా చెప్పాలంటే కప్పులో టీలో ఉన్న ఈగను కూడా బాబే అసలు ఇంకేవేవో అన్నారు నరేంద్ర మోడీని. అన్నప్పుడు వరల రామయ్య గారు ఈజ్ హోల్డింగ్ ద మైక్, ఈజ్ ప్రిసైడింగ్ యాక్చువల్లీ. అంటే ప్రెసిడెంట్ ఏమో చంద్రబాబు నాయుడు గారు. సో బాలకృష్ణ గారు మాట్లాడిన తర్వాత ఏమనాలి, ఎవరన్నా హుందాగా ఉన్నవాళ్ళు ఒక నాయకత్వం లీడ్ చేశాడు. వరలరామయ్య గారు అతి ఉత్సాహంగా కొంచెం బాలకృష్ణ గారు మాట్లాడారు, కొంచెం అది ఇది అని రిక్వెస్ట్ చేయాలి, అది ఆయన చేయలేదు భయం కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు ప్రెసిడెన్షియల్ స్పీచ్ ఇచ్చినప్పుడు ఆయన తర్వాత సబ్సిక్వెంట్గా ప్రెసిడెన్షియల్ స్పీచ్ ఇచ్చారు. బాలకృష్ణ గారి తర్వాత 2వ 3వ తర్వాత ఆయనే స్పీచ్ ఇచ్చినప్పుడు ఆయన ఏమనాలి, ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉండుంటే బాగుండేది. ఎందుకంటే కొంచెం బ్రదర్లా చుట్టం ఏదైనా అనగలిగి, ఈయన పార్టీ ప్రెసిడెంట్ కదా, పార్టీ ప్రెసిడెంట్ కెన్ సే ఎనీథింగ్ అబౌట్ ఎనీబడి. ఆయనకి భయం, కరెక్ట్ చేయలేదు. మరి అవి ఏ విధంగా ఉంటాం అంటే వాళ్ళు ఇంకా మేము చెప్పుకుంటే పోతే వాళ్ళకి చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా, XYZ వీళ్ళందరూ మాటలన్నీ కూడా అవసరం లేదు. గుడ్ ఆర్ బ్యాడ్ ఒకరిద్దరు మాట్లాడినది, గుడ్ ఆర్ బ్యాడ్ వాళ్ళు ఛాలెంజ్ చేసేది చంద్రబాబు నాయుడు, లోకేష్ని. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా అల్టిమేట్లీ బాయ్స్ డౌన్ వాళ్ళిద్దరిని 2-3 ఛాలెంజ్ చేస్తున్నారు, కొంచెం ప్రొవోకింగ్గా మాట్లాడుతున్నారు, లేదా కొంచెం అగౌరవంగా మాట్లాడుతున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి ఫేము లేకపోతే పరువు ప్రతిష్టలు ఇవన్నీ ఉంటే దెబ్బతీసే విధంగా వీళ్ళు మాట్లాడితే డెఫమేషన్ కేసు వేయచ్చు, నోటీస్ ఇవ్వచ్చు.
వాళ్ళు ఇవ్వనంత వరకు మీరు ఎందుకు నన్ను క్వశ్చన్ చేస్తారు? ఒకటి, వాళ్ళకి వేస్ అండ్ మీన్స్ ఉన్నది కదా. అంటే చిన్నవాళ్ళు అయితే వాళ్ళకి అడ్వకేట్ పెట్టుకోలేరు, వాళ్ళకి వేస్ అండ్ మీన్స్ ఉన్నాయి కదా. ఎందుకంటే మా నాయకులు కొంచెం అగౌరవంగా మాట్లాడినా కూడా నిజం మాట్లాడుతున్నారు, అందుకని వాళ్ళు డెఫమేషన్ కేసు వేయలేకపోతున్నారు, నోటీస్ ఇవ్వలేకపోతున్నారు. సో తెలుగుదేశంలో ఎవడూ కూడా మాట్లాడలేకపోతున్నారు కాబట్టి ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ మచిలీపట్నానికి గుడివాడికి పంపించి నానీల గురించి మాట్లాడించారు. క్వశ్చన్ మీ మీద ఉన్న ఒక నింద ఇది, అంటే నూతన వ్యవసాయ చట్టాల విషయంలో కానీ 370 ఆర్టికల్ విషయంలో కానీ మీరు ఢిల్లీలో ఒక మాట ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు మీ మీద అంటున్న మాట సార్. అలానేం లేదు, చర్చ జరగాలన్నా అగ్రికల్చర్ రిఫార్మ్స్లో బిల్స్ ఏవైతే తీసుకున్నాయో చర్చ జరగాలన్నాం ఒకటి. రెండోది ఏంటంటే మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేసాం ఆంధ్ర రాష్ట్రంలో అగ్రికల్చర్ రిఫార్మ్స్ కొత్త బిల్స్ మీద. రిఫార్మ్స్ అంటూ రావాలని కోరుకుని బిల్లుకి సపోర్ట్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్కి. కాశ్మీర్ ఆర్టికల్ 370 అంటే అది భారతదేశం అంతా సపోర్ట్ చేసింది, సో ఆ న్యాచురల్గా అది సపోర్ట్ చేస్తాం. తిరుపతి ఉప ఎన్నికల్లో మీ మెజారిటీ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? సంతోషం, మీరు కూడా అదే అడిగారు. మొన్న 4 టీవీ డిస్కషన్స్లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ మా మార్జిన్ తగ్గిస్తానన్నారు. విన్నర్స్ మేమే అంట. మీరు కూడా క్వశ్చన్ ఏమన్నా మా మార్జిన్ ఎంత ఉంటే విన్నింగ్ ఎంత అని అడిగారు. గెలవడం మేము, అది ఇంపార్టెంట్. వాళ్ళు పోటీ ఇచ్చే విధంగా లేరు, వాళ్ళ క్యాండిడేట్లు లేరు. చూద్దాం. ప్రతిపక్ష నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వచ్చిన తర్వాత రాష్ట్రం 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది అన్న మాట మీరు అంటే పవర్లో ఉన్నప్పుడు ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. ఇన్వెస్టర్స్ మీట్స్ 5 సంవత్సరాలు ఎక్కడ పెట్టారు? విశాఖపట్నంలో పెట్టారు. ఎందుకు అమరావతిలో పెట్టలేదు? సమాధానం లేదు. ఆయన పరిపాలన ఏ విధంగా ఉన్నది అంటే గ్రాఫిక్స్ మీద, ఆడియో వీడియో ప్రజెంటేషన్స్ మీద ఉన్నది, కానీ ఫీల్డ్ లెవెల్లో. అమరావతి కట్టారా? కట్టేసాని అన్నారు. పోనీ కట్టిన ఏంటి? టెంపరీ బిల్డింగ్స్, టెంపరీ సెక్రటరీ, టెంపరీ హైకోర్టు, ఇవన్నీ కట్టవలసిన చోట ఎందుకు కట్టలేదంటే సమాధానం లేదు. ఇప్పుడు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. ఆయన వయసులో పెద్ద ఆయన కాబట్టి ఆయనకి ఒక డిస్కౌంట్ ఉంటుంది. ప్రతిసారి మేము ఆయన్ని నెగిటివ్గా మాట్లాడాం. బట్ ఆయన మొన్న 2-3 నాయకులు, లీడర్స్ రిక్వెస్ట్ చేశారు, హ్యాపీగా రిటైర్ అయితే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు అని రాజకీయంగా. 1.5 ఏళ్ల పాలనలో మీ యొక్క విజయాల గురించి 3 ముక్కల్లో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మా అపోజిషన్ అంతా ఆంధ్ర రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయింది వేరే రాష్ట్రానికి. 2, ప్రజలకి భారతదేశం అత్యధికంగా టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ చేసి కోవిడ్ని కట్టడి చేసే విధంగా తీసుకుని వచ్చి ఆరోగ్యశ్రీలో కోవిడ్ ట్రీట్మెంట్ కూడా తీసుకుని రాసిన ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. భారతదేశం అత్యధికంగా కోవిడ్ టైంలో కూడా లాస్ట్ 1 ఇయర్లో కూడా వెల్ఫేర్ మెజర్స్ కానీ రేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకుని రాష్ట్రం కూడా చేయుతుని కలిపి ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. టాప్ 3లో ఉన్నది. అంటే రేషన్ డిస్ట్రిబ్యూషన్ కానీ వెల్ఫేర్. భారతదేశంలో ఏకైక రాష్ట్రం కోవిడ్ టైమ్స్లో ఎంఎస్ఎంఈకి 902 crores రిలీజ్ చేసిన ఏకైక రాష్ట్రం. ఇప్పుడు దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజన ఆంధ్రప్రదేశ్ కానీ చంద్రబాబు నాయుడు హయాంలో కూడా 11 అది 8 ఫిషింగ్ హార్బర్స్, 3 ఫిషింగ్ జెట్టీస్, ల్యాండింగ్ సెంటర్స్ చేయలేదు. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే విధంగా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా పోర్టులను కూడా తీసుకుని రావడం జరిగింది, సీ పోర్ట్స్ కూడా తీసుకుని రావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ మైనర్ పోర్ట్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్లోకి తీసేసుకుందాం, మేజర్ పోర్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి, మైనర్ పోర్ట్స్ కూడా తీసుకున్నట్టు మేము క్వశ్చన్ చేసాం సెంట్రల్ గవర్నమెంట్ని. యూ కాంట్ టేక్ ద ప్రివిలేజెస్ ఆఫ్ స్టేట్స్, ఈ మైనర్ పోర్ట్స్ కూడా మీరు తీసేసుకుంటే కరెక్ట్ కాదు అని చెప్పాం. గవర్నమెంట్ ఆస్తుల్ని పరిరక్షిస్తూ, గవర్నమెంట్ ఆస్తులు అంటే గవర్నమెంట్ స్కూలు, కాలేజు, ప్రైమరీ స్కూల్స్, బోత్ ట్రైబల్ అండ్ నాన్ ట్రైబల్ ఏరియాస్, వెనకబడిన జిల్లాల్లో, దెన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఫండ్స్ ఇచ్చి నూతన ఉత్తేజం కలిగించే విధంగా గవర్నమెంట్ స్కూల్స్లో స్టూడెంట్ జాయినింగ్ రేషియో పెరిగింది. ఇన్నాళ్ళు మీరు చూస్తుంటే ఈరోజు కూడా చూడండి, మొత్తం భారతదేశంలో లాస్ట్ 2 years చూస్తే ఏకైక రాష్ట్రం గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్లో అడ్మిషన్ పెరిగింది. మిగతా రాష్ట్రాలన్నింటిలోనూ అడ్మిషన్ తగ్గుతూ వచ్చింది. అది ఎందుకు వచ్చింది? ఆ మార్పులు తీసుకుని రాగలిగాం కాబట్టి. కూడు గూడు గుడ్డ, రోటీ కపడా మకాన్. ఎప్పుడైతే వెల్ఫేర్ మెజర్స్ తీసుకుని వచ్చామో, మామూలుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, లాక్డౌన్ మీకు తెలిసిన విషయం, మీరు పర్సనల్గా ఫీల్ అయ్యారు. ఈ లాక్డౌన్లో నేను ఉద్యోగం చేయగలను, నేను పని చేయగలను. మెజారిటీ భారతదేశంలో సర్వీస్ సెక్టర్లో డిపెండ్, అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు. అండ్ మెజారిటీ సెక్టర్కి జాబ్ గ్యారంటీ లేని సెక్టర్, మెజారిటీ పాపులేషన్ మనకి.
సో వీళ్ళందరికీ పని చేయనప్పుడు ఎవరు జీతాలు ఇవ్వరు కదా, ఎవరు డబ్బులు ఇవ్వరు కదా. అందుకనే గవర్నమెంట్ చేయూతనిచ్చింది ఆంధ్ర రాష్ట్రం. ఇన్ని విధంగా తీసుకుని రాగలిగేవంటే ఆ నాయకత్వం మీద నమ్మకం ఉన్నది ప్రజలు. నేను ఇందాక చెప్పిన మాట, నేను ఉన్నాను విన్నాను అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేను చేశానని చెప్పి బలంగా చెప్పుకోగలుగుతున్నాం మేము అందరం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్.